లాస్ట్ వీక్లో నుండి ఈ వీక్లో కనుక చూసినట్లయితే విప్రోలో విపరీతమైన వేలం వెర్రి కనపడుతూ వాల్యూమ్ అయితే అంతకుముందు నెలతో పోలిస్తే 10 రెట్లు పెరగటం, అదే సమయంలో ఏ రకమైన నెగిటివ్ న్యూస్ లేకుండా ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ దాదాపుగా 11-12% వరకు పడిపోవటం మనం చూసాం. వర్కింగ్స్లో తేడా లేదు. కంపెనీ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కాబట్టి షేర్స్ బైబ్యాక్ చేస్తున్నారు. అంటే అదే లాభం వచ్చినా కూడా ఆ కంపెనీకి నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈపీఎస్ పెరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్లో కనుక ఎవరైనా చూసినట్లయితే ఎర్నింగ్స్ బాగా పెంచుకున్నట్లుగా కూడా కనపడుతుంది. అయినా కూడా షేర్లో రేటు పడిపోయింది అంటే దానికి కారణం ఏంటంటే కంపెనీ 250 రూపాయలకి బైబ్యాక్ చేస్తాను అంది కాబట్టి మార్కెట్లో తక్కువ కొనుక్కుని ఎక్కువ అమ్ముకుందాం అనుకోవటం. అది జూన్ 5వ తారీఖు తర్వాత డేట్ అయిపోయింది కాబట్టి వెంటనే ఉన్నయల్లా అమ్మేయటం. కేవలం అందరితో పాటు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో ఉంటాం కదా, అలా కొనుక్కునేవాళ్ళు పోతూ ఉంటారు. అలా పోకుండా ఉండాలి అంటే కొద్దిగానైనా ఫండమెంటల్స్ చూడాలి కదా. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో 31 మార్చ్ 2026 చూస్తే 54,000 కోట్ల రూపాయల కరెంట్ ఆస్తులు కానివ్వండి, క్యాష్ బ్యాలెన్సెస్ కానీ కనబడుతున్నాయి. అంటే ఎంత స్ట్రాంగ్ కంపెనీ అది. ఒక పక్కనేమో 2 లక్షల కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ, అట్ ద సేమ్ టైం 54,000 కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి. అందులో వీళ్ళు తీస్తున్నది కేవలం 15,000 కోట్ల వరకు ఖర్చు పెడతాను షేర్స్ బైబ్యాక్ అన్నారు. అది కూడా ఉండే షేర్ హోల్డర్స్కి మంచిది. అయినా కూడా అమ్ముతున్నారు అంటే వీళ్లలో ఎవరికి కూడా ఆ మార్కెట్ పైన అంటే ఆ కంపెనీ పైన ప్రేమ దోమ ఏమీ ఉండదు. వీళ్ళకి కావాల్సిందంతా అత్యంత స్వల్ప కాలంలో వీలైతే లాభం సంపాదించడం, అందులో ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళు గనక పొరపాటున పడుకుంటే తొక్కుకుంటా వెళ్ళిపోదాం అనే తప్పితే ఈ మార్కెట్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఇన్వెస్టర్ల యొక్క మనోస్థైర్యం దెబ్బతింటుంది. ఇది విప్రోలో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కున్న వాళ్ళు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. వీరు గ్రాఫ్లో కనపడుతున్న డేటాను చూసినట్లయితే 11.8 వరకు ఉండేది ఈపీఎస్. ఎప్పుడు 2024లో చూస్తున్నట్లయితే 24-25 మొదట్లో 11.8, ఇప్పుడు కూడా ఎంత ఉంది, 12 చిల్లర ఉంది. అంటే ఈ యొక్క ఈపీఎస్ఏ ఈ యొక్క షేర్ల బైబ్యాక్ మూలంగా దాదాపుగా 13.4-13.5 వరకు ఆటోమేటిక్గా చేరుతుంది. మీరు జనవరి 25 అంటే కేవలం 1.5 year క్రితం చూస్తే పిఈ రేషియో 27. మరి ఇప్పుడు ఇటువంటి స్పెక్యులేటర్ల పుంజుమని ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీల్లో 75,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీల్లో ఏమాత్రం పిఈ రేషియో ఉందో చూసినట్లయితే అన్నింటికన్నా తక్కువ విప్రోకే పిఈ రేషియో ఉంది. అంటే అర్థం ఏంటి? లాభాలు పెంచుకుంటూ కనీసం మెయింటైన్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ని తగ్గించుకుంటూ అంటే ఈపీఎస్ని పెంచుకుంటూ 54,000 కోట్లు ఉన్న బ్యాలెన్స్ షీట్లో ఉన్న కంపెనీ ఈ రోజున ఈ 14 పిఈ రేషియోలో ఉండటం సమంజసం అంటే కాదు. అందుకే వివేకం దానికి ఇచ్చినటువంటి ఫెయిర్ వాల్యూ ఎంత అంటే దాదాపుగా 260 వరకు ఉంది. అంటే ఇక్కడి నుంచి చూస్తే 40% పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల విప్రో హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడవలసిన అవసరం లేదని మా భావన.